మళ్ళీ అలసిపోయినట్టుంటే మెలక చేద్దామని నేను ఒక్కదాన్ని పెద్దగా చెప్తున్నాను, మీ గొంతు ఇంకా పెద్దగా ఉన్నాం. జై సద్గురు ప్రభు మహారాజుకి, వేదికను అలంకరించిన పెద్దలకి, మరి అదేవిధంగా మా గురువులైన పూర్ణానంద కర్ణాటి మాండ్రమ్మ గారికి, బోధ గృహలితమైన సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తి నాయన గారికి, మరి వేదికలో ఉన్న పెద్దలకి, మరి ఆసీనులైన అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ, మరి అయ్యగారు పరిపూర్ణ బోధని చెప్పమని ఒక నిర్ణయం చేసినారు. మరి పరిపూర్ణ బోధ అంటే ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక అని చెప్పుకుంటాము. అంటే ఫస్ట్ ఉన్నది పరిపూర్ణము చెప్పాలంటే అది శక్యం కాదు, అది ఒక నిమిషము చెప్పేది కాదు. అది ఎవరికి అంటే గురువుకు శిష్యుడికి సూచనప్రాయంగా వెళ్ళిన వారికి పరిపూర్ణ బోధ అనేది అర్థమవుతుంది. తెలిసినట్టే ఉంటుంది, కానీ ఎవరికి తెలియదు. అది తెలిసినట్టు అనిపిస్తుంది, అది అనుభవం. ఆ అనుభవము గురువు దగ్గర శిష్యుడి దగ్గర ఉండాలి. అయితే ఈ పరిపూర్ణ బోధ కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏమి ధర్మం ఉన్నాయంటే, ఎవరైతే ఉపదేశం ఇస్తారో ఉపదేశం ఇచ్చిన గురువుకు పరిపూర్ణ బోధ తెలియకపోతే వేరే గురువుని ఆశ్రయించవచ్చు. ఇది ధర్మం. ఒకవేళ పరిపూర్ణ గురువుకు పరిపూర్ణ బోధ తెలియదు అని నీకు తెలిసిన ఒక గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గురువుని మనము తెలుసుకొని, ఆ గురువుని ఒప్పించుకొని, ఆ గురువుని మనము మన్నన పొంది, తెలిసిన పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు పోతే మళ్ళీ రహస్యాలు దొరకవని అయ్యగారు ఇందాక ఇండికేషన్ ఇచ్చారు. అది వాస్తవం. ఎందుకంటే చాలా మందికి పరిపూర్ణ బోధ అంటే అంత ఆషామాషి కాదు. దీర్ఘకాలం గురు సేవ చేయమన్నారు దీక్షితుల వారు. తను సచ్చేదాకా నిద్ర వచ్చేదాకా అన్నారు. అంటే ఎంత సేవ చేయాలి, సేవ చేసిన వారికే పరిపూర్ణ బోధ అనేది అర్థమవుతుంది. ఇది మాత్రం అనుభవపూర్వకంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము కూడా ముందు ఒక గురువు గారి దగ్గర చేరినాం. దానికి ఇప్పుడు సాక్ష్యం అంటే కాశీమయ్య గారు. మేము ముందు ఒక పరిపూర్ణ ఒక అమ్మగారి దగ్గర చేరాం. మాకు జనన మరణ రాహిత్యం కావాలనే చేరాం. కానీ మా అమ్మగారు చాలా చెప్పగానే పరిపూర్ణ బోధ చెప్తుండే మాకు. కానీ ఆమె ఏమంటుండే, నేను 3వ క్లాస్ వరకే చదువుకున్నానే. వాస్తవం ఒప్పుకుంది, మనం ఒప్పుకోవాలి. నేను 3వ క్లాసే చదువుకున్నా, నాకు ఇంతవరకే తెలుసు. నీకెవరన్నా తెలుసా అనుకోవే, నువ్వు పోవే. ఆ ఉదారత గురువులో ఉండాలి. అందరినీ గురువుగా భావించాలి. ఆ భావించినప్పుడు ఆ భావన అభావం అయితేనే పరిపూర్ణ బోధ అనేది అద్భుతం. అంటే అనుభవాన్ని చెప్పండి అన్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం వచ్చింది. పరిపూర్ణ బోధ అంటే తిండి కాదు, ఇట్లా అన్నం కలిపేసి అందరికి ఇట్లా నోట్లో పెట్టేది తిండి కాదు. అది పిండి కాదన్నారు దీక్షితుల వారు. అంటే నేను మా అమ్మగారిని నేను అంటే ఏమనేది, మా అమ్మగారు నాకు ఎంత తెలుసు అంటే అంతదంటే అందులో అనుభవం అనేది చెప్తున్నా. మేము ఒక పూజకి వెళ్ళాము, అమ్మగారు మేము కూర్చున్న తర్వాత ఒక డప్పు సప్పుడుతో ఇట్లా పోతా ఉంది. చాలాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడ ఆగిపోతే చూడండి పెద్దల అనుభవం ఇది. అయితే వాళ్ళు ఒక శవాన్ని తీసుకొని వెళ్తున్నారు అక్కడి నుంచి. అయితే వాళ్ళు ఇట్లా పోతుంటే అప్పుడు మేము అప్పుడే బోధలకు కొత్త అనమాట. వెళ్ళినప్పుడు ఇట్లా చూపించి ఏమన్నారు తెలుసా, అదిగో గోవిందా గోవిందా అని అరుస్తున్నారే, గోవిందా అని అరిస్తే అక్కడ పీనుగలేవరు. ఆ తిరుపతి కొండకు పోతే ఆ దేవుడు వాళ్ళకడే. చూడండి అనుభవం ఎట్లా ఉంటుందో. ఇది రహస్యమే, కానీ అనుభవం ఎట్లా ఉంటుంది నిజమే కదా. అందుకే దీక్షితులు అంటారు, ఇట్లాంటి బోధ చెప్పేటప్పుడు అబద్ధమా నిజమా
మూలం లేని గుర్తెరిగే శరీరం ఏం లేదంటే లేదా అంటే మరి ఇక్కడ నిజమే కదా, అక్కడ ఉన్న శవము లేవట్లేదు, అక్కడ పోయినా గోవిందుడు కూడా లేవట్లేదు కదా. అందుకనే పెద్దలు ఏమంటారంటే దానికి ప్రతిదీ దీక్షితీయం నుంచే కందర్థాలు, దీక్షితీయం నుంచే భద్రాద్రి రామశతకము రాయబడినదే తప్ప కొత్తగా ఏం కాదు. గురువులు చాకచక్యంతో వాళ్ళ శిష్యులను ఎట్లా ప్రయోజనం చెయ్యాలి అని ఆలోచించి మనకు ఆ విధంగా చెప్పాలన్న ప్రయత్నంలో వారికి అందిన బోధ వాళ్ళు అందించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వారు ఇంకో భావంతో చేయాలని అనుకోరు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు బోధన అందించాలి అన్న ఉందనుకోండి, వర్షం వస్తుంది, వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు బోధకు వచ్చి కూర్చున్నారు, వర్షం వచ్చినది, వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో నేను గురువును కదా, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు అంటే పెళ్లి చేస్తే పిల్లల కోసం మనం ఆలోచించమా? ఒకటే రూమ్ ముందు ఇంకో రూమ్ కావాలని ఆలోచిస్తామా? అట్లనే పెద్దలు ఏంటంటే మందిరమును కట్టి మందిరంలో వాళ్ళకి ఆ విధంగా చెప్తా ఉంటే అలా 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 ఈ పరిపూర్ణ బోధ అనేది ముందుకు పోతుందన్న ఆలోచనతో మనం చేస్తే వాళ్ళకి భావం అందకు కాదు, వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ టైం ఉండదు. అందుకనే పెద్దల నలుగురిని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా కూడా మనకు అప్పచెప్పాలి. అది ఒక సేవ, అది కూడా సేవే. కానీ పరిపూర్ణ బోధ తొందరగా నాకు తెలిసిపోయిందంటే తెలియబడదు. దీర్ఘకాలము గురుని సేవ చేస్తేనే తెలియబడుతుంది. అయితే మనకి పూజ మరి ఇవన్నీ అన్నారు కాబట్టి పరిపూర్ణ బోధ అన్నారని నేను అక్కడి నుంచే శ్లోకం స్టార్ట్ చేస్తా. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అన్నారు. ఇక్కడ చూడండి, అన్ని శ్లోకాలు చెప్పుకుంటూ ఈ శ్లోకం కూడా చెప్పారు. బ్రహ్మము ఆనందం, పరమ సుఖదం. వా ఎంత బాగుంది చూడరా, ఈ బ్రహ్మము ఎగ తెగక ఉన్నది, యాడ చూసిన బ్రహ్మము అంటే నీకు అభ్యాసం చేయడానికి వాళ్ళు చూపించదు. అంత మాత్రాన నువ్వు ఆ దశ నుంచే వచ్చి నీకు తెలియదు బోధ అంటే వాళ్ళు సాంఖ్యము తారకము అమనస్కము అవన్నీ ఎందుకు చెప్పాలనుకుంటున్నారంటే ఇవన్నీ మీకు తెలియబడడానికి కోసము పెద్దలు ఎంతో ప్రయాసపడి దీర్ఘకాలము సేవ చేస్తే మీకు తెలియబడుతుందని పరిపూర్ణ బోధని వాళ్ళు ప్రవేశపెట్టింది. అప్పుడు బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం అంటే రెండింటికి అతీతం, గగన సదృశ్యం. నువ్వు చూస్తున్నావు, మేఘాలు కనపడుతున్నాయి, కొంచెం అయితే ఉండవు అవి. దృశ్యం ఏమైంది? అదృశ్యం. తత్వం అస్యాది లక్ష్యం అంటే నువ్వు ఏ తత్వం అయితే ఎరుగుతున్నావో దానికి అతీతమైన భావము తెలుసుకోమని పెద్దల విధానం. మరి ఏకం నిత్యం, ఒక్కటే ఉంది నాయన, అది నిత్యం. సర్వది సాక్షిభూతం, నువ్వు ఎన్ని చెప్తావో అవన్నీ కూడా ఇది పరిపూర్ణ బోధం మొదలే. సర్వది సాక్షిభూతం, భావ అతీతం, అతీతమైనది ఏమున్నదో అది తెలుసుకోవడానికే మనము ఈ అచల మహాసభలలో వేదాంత వైజ్ఞానిక మహాసభలను పెట్టుకుంటూ చెప్పుకుందాం. అది ఏది అంటే తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం అచలం. అది తెలుసుకోవడానికి మనందరం కూడా ఇక్కడ సమావేశమై మరి ఈ విధంగా మనం పరిపూర్ణ బోధను తెలుసుకోవాలని వాళ్ళు ఎంతో పెద్దలు ప్రయాసపడి మన దాకా తీసుకొచ్చినారంటే మనం చాలా ధన్యులము. మరి నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగించు. జై సద్గురు బ్రహ్మ మహారాజుకి. పరిపూర్ణ బోధను చక్కగా వారి గురుదేవులు సర్వశ్రీ బోధానంద ముప్పలంచి కృష్ణమూర్తి వారి కరుణా కటాక్ష వీక్షణములతో చక్కగా తెలియజేశారు. ఇక్కడ దీక్షితులు వారు అంటారు గురు శిష్య ప్రభావ ప్రకరణ, ఓడ నడిపేవాడు సమర్థుడై ఉండాలి, లేకపోతే
ఓడను ఎక్కినవాడు, తర్వాత ఆ ఓడ సారథి ఎవరైతే ఉన్నారో వారు ఇద్దరు ఉండిపోతారు. ఇక్కడ గురుని ఎన్నిక ప్రధానమైనటువంటి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే చాలా మంది వారికి పరిపూర్ణ బోధ కాదు కదా. గురువు అంటే ఏంటి, శిష్యుడు అంటే ఎవరు అనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా నాలాంటి వారు వారికి అధికారాన్ని ఇచ్చేసారు. వాళ్ళకి శిష్యుడు కావాలి. సరే, వారికి నాకు ఈ బోధ ఇంకా తెలియలేదు అనేటువంటి అంతరంగ విశ్లేషణ ఏనాడు చేసుకో. ఎవరన్నా మన సత్యారావు లాంటి శిష్యుడు దొరికాడు అనుకోండి, అతనికి సంశయాలు రాకుండా ఉండవు. అందరూ నా మాదిరి అజ్ఞానంలో ఉంటారు కదా, జడులుగా ఉంటారు కదా. వాళ్ళలో చైతన్యం వస్తుంది. ఒకటి చెప్పినప్పుడు దాన్ని ఏంటి గురువు ఇలా చెప్తున్నారు, గుడ్డిగా వినటం, నమ్మకంతో ఉండటం, విశ్వాసంగా ఉండటం గురుబోధలో పనికిరావు. ప్రతి ఒక్కటి నీవు అంతరంగంగా విశ్లేషణ చేసుకోగలగాలి. చేసుకున్నప్పుడు గురువు గారు నాకు ఇది తెలియచేయండి అన్నప్పుడు, రే నీకు ఇంకా టైం ఉంది అనేటువంటి వారు కొందరు. అది ఇప్పుడే నేను చెప్పిన అర్థం కాదనే వాళ్ళు కొందరు. ఎందుకంటే శిష్యునికి సంశయం వచ్చినప్పుడు, సంశయం వచ్చింది ఎప్పుడు వస్తుంది సంశయం? అతనికి దాని పట్ల ఆ వివేకం ఉంటేనే కదా సంశయం వచ్చింది. అంటే దానికి అర్హుడే కదా, ఆ క్వాలిఫికేషన్ ఉందా కదా. నువ్వు గమనించాలి. అసలు ఇంట్లో తల్లి కుమార్తె యుక్త వయసు వచ్చి వివాహానికి సిద్ధంగా ఉందనేది తల్లి గుర్తించాలి. అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే అమ్మగారు చెప్పినట్టు వేరే గురువు దగ్గరికి పోతే ఒప్పుకోరు. దానికి పెద్ద పంచాయతీలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలా కుదరదు. ఆమె ఉదాహరణ చెప్పారు. అంతకన్నా ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ నేనే. ఆ చిరు ప్రాయంలో నిర్మలానంద ముమ్మడి శ్రీనివాసులు మహనీయులు వారి దగ్గర ప్రప్రథమంగా ఉపదేశం తీసుకున్నాను 74లో. తీసుకున్న తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు భగవద్గీత ఆయన వాళ్ళ గురువు దగ్గర ఏదైతే చెప్పేవారు. తర్వాత ఎప్పుడైతే అనుభవానంద స్వాములు వారితో సాన్నిహిత్యం ఏర్పడిందో, నాయన ఏర్పడిన తర్వాత నేను మా గురువు గారు నిర్మలా స్వామి వారు అందరూ ఆయన దగ్గర పోయేవాళ్ళు. పోయిన తర్వాత మా గురువు గారు ఆయన దగ్గర ఉపదేశం తీసుకున్నారు. నాకు ఉపదేశం ఇచ్చిన మా గురువు గారు అనుభవానంద స్వామి వారితో మళ్ళా ఉపదేశం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చారు. రామయ్య, నేను అనుభవానంద స్వామి దగ్గర ఉపదేశం తీసుకున్నాను అంటే పోయిన ఒక 10 రోజుల తర్వాత చాలా శివరామ దీక్షిత పద్ధతిని ఇంతకాలం నేను ఏదైతే సంశయంగా అరకొరగా ఎరిగి ఉన్నానో అది నాకు సంపూర్ణత నొందించారు ఆ మహనీయులు. నీవు నా మాట విని, నేను ఇంకెవరికి చెప్పను, నీకు చెప్తున్నా, నువ్వు కూడా అనుభవానంద స్వామి దగ్గర మళ్ళా ఉపదేశం తీసుకున్నదే కాకుండా ఆయన కూడా వచ్చారు. వచ్చి ఆయనకు అప్పగించారు. కోదండరామయ్యకి మీరు ఇచ్చిన ఉపదేశం. ఇక్కడ తమాషా ఏంటంటే అమ్మా, ఆయన దగ్గర ఉపదేశం తీసుకున్నారు కదా, ఆయన చెప్పింది ఈయన నాకు చెప్పొచ్చు కదా, శిష్యుని మార్చాల్సిన అవసరం లేదు కదా ఆయనకి. కానీ కరుణా సముద్రుడు అలాంటి గురు మహనీయుడు. అలా ఆయన దగ్గర మరలా ఉపదేశం అందజేయించారు. అలాంటి వారు ఉండేవారు. అలాంటి సమరసభావం మనకు ఉండాలి. మనకు ఏ విషయమైనా తెలియకపోతే ఉపదేశం అనేది ఏదో శిష్యునిగా చేసుకుని చెప్పవలసినటువంటి అవసరం కూడా కాదు. పెద్దలు ఇప్పుడు సమరస సద్గుణానంద రమణార్యులు విషయం చెప్తూ ఉన్నారు. మన శిష్యులు ఆయన దగ్గర పోయి వింటే అదేం నేరం, అది తప్పు కాదు కదా. చాలా మంది ఈ భావంలో ఉంటారు, మా శిష్యులు వేరే వాళ్ళ దగ్గర వింటున్నారు అనేటువంటి భావన. చాలా పెద్ద సంప్రదాయాలు నేను నిజంగా కొందరు ఫోన్ చేసి అడిగారు, వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర బోధ వినేవాళ్ళు. నేను మేము పలానా వాళ్ళ దగ్గర బోధ వింటున్నాం, మా గురువు తిట్టారు నాయన మమ్మల్ని. తిట్టాల్సిన అవసరం ఏముంది? బోధ ఎవరి దగ్గర వింటే ఏముంది? తర్వాత నీకు అర్పించిన తర్వాత నీకు నమ్మకం లేదు వాళ్ళ మీద, శిష్యుల మీద. మంచి విషయాల్ని మన అమ్మగారు చెప్పారు. పోతే ఇంకొక విషయం చెప్పారు. దీక్షిత గ్రంథం అనేది ఈ కృష్ణప్రభువుల గ్రంథార్థాలకి మూలం. ఎందుకంటే ఆయన తర్వాతనే కదా ఇంకొక విషయం చెప్తారు మీకు.
ఎప్పుడు కూడా శివరామ దీక్షితుల గ్రంథాన్ని గురించి మాట్లాడేటప్పుడు కృష్ణ ప్రభువుల గ్రంథాలతో తీసుకోవాలి. కృష్ణ ప్రభువుల గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు శివరామ దీక్షితుల గ్రంథం తీసుకోవాలి. శివరామ దీక్షితుల గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు శ్రీధర వారి గురించి తీసుకోవాలి. లేక అంతకూరు ఉండబడేటువంటి మహనీయుల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నన్ను గురించి మాట్లాడేటప్పుడు మా తండ్రి గారి గురించి తీసుకోవాలి, అంతేగాని నా కొడుకుల గురించి కాదు తీసుకోవాల్సి. ఎందుకని? ఇప్పుడు భద్రాద్రి రామశర్మ రచించినటువంటి నరసింహదాస్ గారు, అలానే కృష్ణప్రభుడు, వీరంతా ఎవరు? శివరామ దీక్షితుల శాఖా పరంపరుడు. ఆ శివరామ దీక్షిత మూల గ్రంథంలో నుంచి వారు గ్రహించినదేదో దానిని వారికి ఉన్న సాహిత్యంతో మనందరికీ అమ్మగారు చెప్పినట్లు శిష్యునికి అర్థమయ్యే తీరులో రచించారు వాళ్ళు. ఇప్పుడు అనుభవానంద స్వాములు వారు చిదంబరం రాజేంద్రుల విధానాన్ని తను అచల సింధువుగా, గురు ధర్మంగా, అలానే అచలామృత సార తత్వాలుగా, అచల సాగరంగా ఇలా రచించారు. వారి గురువు ద్వారా శివరామ దీక్షిత మూల గ్రంథంలో ఏది ఉన్నదో, బృహద్వాసింస సిద్ధాంతం ఏది ఉన్నదో అదే రచించారు. అట్లనే అనుభవానంద స్వాముల వారి శిష్యులైనటువంటి నేనేం చేశాను? ఆ మహనీయులు మూల సిద్ధాంతం వీటన్నిటినీ బేరీజు వేసుకుంటే ఏ మహనీయుడు రచించినా అలానే ఉంటుంది రచన, లేకపోతే అది ఎక్కువ కాలం నిలవదు. చాలా చక్కనైనటువంటి విషయాన్ని మనకు తెలియజేసిన తర్వాత